అలా బాబాయ్ ఏంటది అలాగేనండి. ఏమైందా అవునండి. రే ఆ. ఏంటా నేను పైకి తీసుకొస్తా నేను ట్రై చేస్తుంటే ఇంకా కిందకు పోతున్నాను. వినయం ప్రదర్శిస్తున్నా అంటే కళలో వినయం కూడా ఒకటి. అతి వినయం ధూర్త లక్షణం. దూర్తుడు మంచి వ్యక్తి. ధూర్తుడు మంచి వ్యక్తి. వెనకడికి ఆషాఢ భూతి అని ఒకటి ఉండేవాడు. వాడాడు ఆ గురువు గారికి చాలా నీలగా వంగి 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 ఆఖరి నా బొంత ఎత్తుకుపోయాడు. బొంత ఎత్తిపోయాడు. దాంట్లో డబ్బులు ఎందుకని అది ఇదే లక్షణం అన్నమాట. అర్థమైందా? అంచేత అతి వినయం నటించకు. ఓకే జీవితంలో నటించకు. బాబాయ్ నీకు తెలియట్లేదు కేవలం ఈ నటన కోసమే అర్ధరాత్రి 1 గంటలకి 2ంటికి లేస్తున్నా తెలుసా? ఏం చేసేవాడు కదా అంటే దాహం వేస్తే మంచిని తాగి మళ్ళీ పడుకుంటా. దీనికోసం లేచి అది చేసేవాడు అన్నమాట. ఓ ఎస్ చాలా సంతోషం. ముందు అరటి పువ్వు తీసుకురా. అరటి పువ్వు తీసుకురా. అరటి పువ్వు పులుసు కూర చేస్తున్నాం వేళ. ఎస్ దిస్ ఈజ్ అరటి పువ్వు. తీసుకొచ్చా. అది ఎలా కట్ చేయాలో గుర్తుంది కదా? పైన ఎపిసోడ్ లో నేర్పించావు నువ్వు నాకు. ఈ అరటి పువ్వు జాగ్రత్తగా ఓపెన్ చేసి దీన్ని చక్కగా లోపల పువ్వు ఉంటుంది కదా దాన్ని తీయాలి. దీన్ని చక్కగా ఓపెన్ చేయ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. లోపల ఒకసారి చెప్పుకున్నాం. ఈ అరటి పువ్వు ఇలా అన్నాం అనుకో మధ్యలో కేసరం నోటు వస్తుంది. అవును ఏమంటారు? ఇగో ఇది తినకూడదు. ఎందుకు? తిన్న అరగదు. అందుకనే మన వాళ్ళు తినట్లేదు. గ్యారంటీగా. అది అర్థమైందా? సో ఇవి తీసేసి మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓ వెరీ గుడ్ నా చాలా అద్భుతాలు కనిపెడుతున్నారు. ఇలా గంటలు రోజులు చేస్తామని ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. పోయి తీసుకురా. నేను తింటాను కదా ముందు నీకు. వెరీ గుడ్. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియాలంటే చూపిస్తారు కదా నీకు. లేదా కత్తి ఇచ్చేసారనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నేను కూడా తీసాను కాబట్టి కట్ చేయి. ఈ పువ్వుల్ని సమిదలుగా వేసేస్తున్నా. సమిదలుగా తలకాయ పని నేర్చుకుంటున్నావు. అది నాకు సంతోషం. అంటే నువ్వు ఏం చేయాలో నీకు తెలియాలి కదా అందుకని నీతో చేస్తున్నా. ఆల్రెడీ చేసి పెట్టాను కదా. అవునవును. వెరీ గుడ్ వెరీ గుడ్. వేసి అవి కూడా దీంట్లో వేసి. గుడ్ గుడ్. ఓకే ఇప్పుడు దీనికి అవసరమైన మసాలా తయారు చేసుకుందాం. ఆ ప్లేట్ ఎలా పట్టా చెప్తాను. పని చేస్తూ మాట్లాడితే ఇంకా ఇది 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 తీసుకురా. వెలిగించు. వెలిగించిన కొంచెం తక్కువ చేయి. మంట ఎక్కువగా పెట్టుకోకు. పొడిగా ఉన్నప్పుడే దాంట్లో కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేయాలి. ఓకే. ఒక గరిటె నూనె పడతదేమో అనిపించి చూసావా? ఇంప్రూవైజేషన్ కూడా నీకు డెవలప్ అయిపోయింది. యాక్టింగ్ లో కుకింగ్ ముందు దీని గురించి ఆలోచించు. మిరపకాయలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు ఆల్రెడీ వేసా. ఇంప్రూవైజేషన్ అన్నావుగా నువ్వు. వెరీ గుడ్. ఇప్పుడు అది కాదు అది కాదు కరెక్ట్ బాబాయ్. ఏది దేని తర్వాత ఏది వేయాలి, ఏ డైలాగ్ దేని తర్వాత చెప్పాలనేది కూడా నటుడికి కావాలి. నటుడా ఓ నటుడా ఏమి కోరిక. బాగా వంట నేర్చుకోవడం. సినిమానో లేక సీరియలో లేక షార్ట్ ఫిలిమో తెలుసా? ఏమాత్రం కాస్త ఏమరపాటుగా ఉన్నా మాడిపోయే ప్రమాదం ఉంది కనుక మాడినట్టు మాడక ముందే జాగ్రత్తగా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసేయాలి. వెరీ గుడ్. తీసే ముందే కొద్దిగా ఆవాలు వేయాలి. ఓకే ఇవి సరిపోతాయా? సరిపోతాయి. ఓకే కలిపాయి బాగా ఆవాలు. అది ఇది మొత్తం గ్రైండ్ చేయాల్సిందే కనుక ఎన్ని వేసుకున్నా పర్వాలేదు అంటారు. వేయచ్చు పర్లేదు. ఘాటు కాస్త ఎక్కువ చదువుతున్నా అంతకంటే ఎందుకంటే అరటి పువ్వులో వగరు ఉంటుంది. కొంచెం ఘాటు తగిలితే కొంచెం లెవెల్ అయిపోతుంది. వగరు తగ్గుతుంది అంతే. నీకున్న పవర్ లాగా అది బాబాయ్. ఏ మాటగా మాట చెప్పుకోవాలి బాబాయ్. చెప్పు. నువ్వు ఈ మధ్య బాగా వేస్తున్నావు. డైలాగులు వేస్తుంటే వెయ్యాలి, వేయించాలి, అందరికి తినిపించాలి. అయిపోయిందా? వెరీ గుడ్. మనం ఏం చేస్తామంటే దాన్ని మిక్సీలో వేసుకుని చక్కగా చిన్న పేస్ట్ లా తయారు చేసుకోవాలి. మిక్సీలో వేయాలా? మరి వేయాలి కదా. అది జాగ్రత్త కింద పడకుండా జాగ్రత్తగా వేయి. దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేయాలంటే కొద్దిగా నీళ్లు కూడా పోయాల్సి వస్తుంది కదా. ఒక 2 చుక్కలు ఎక్కువ వద్దు. ఒక 2 చుక్కలు వేస్తే ఓకే. అది దాన్ని మిక్సీ వేసి జాగ్రత్తగా పేస్ట్ చేసి తీసుకొస్తాను. కానీ బాబాయ్ నువ్వు నాకు మాట ఇవ్వాలి బాబాయ్. ఏంటది? ఇస్తే చెప్తా.
రేపు నేను ఒక పెద్ద కళాకారున్నయ్యి రంగస్థలం మీద అటు సినిమాల్లోను అటు నిత్య జీవితంలో బిజీ అయిపోతే నువ్వే నా డేట్స్, నా బిజినెస్, నా క్యారవేను, నా షర్ట్లు, టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్ మీరే చేస్తానని నాకు మాట ఇవ్వాలి బాబాయ్. చెప్పు బాబాయ్ చెప్పు, దాని గురించి చందమామ తీసుకురమ్మంటావా? ఓకే, దానికి మా నాన్నమామ వెళ్ళే. ఓహో, అయితే కొండ మీద కోతిని తీసుకురమ్మంటావా? ఒకటి ఉంది కదా ఇక్కడ. ఎవరు? ఇక్కడ. ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళను కూడా అద్దంలో చూసుకోమన్నారు మొహాన్ని. నన్ను కేవలం నువ్వు కోతే అన్నావు. తప్పదు బాబాయ్, తప్పదు. ఇగో బాబాయ్, ఒక 100 ఒకటి చెప్తా. 1 2 3 4 5 6. ఇంప్రూవ్ చేసినా కొట్టమన్నావు కదా. నేనంటే అది కాదు బాబాయ్, 10 అయినాయి. కొట్టడం ఆపేసి నేను చెప్పింది విను. ఏంటంటే బాబాయ్, ఒక 100 కొట్టావనుకో, మన రంభా సినిమా థియేటర్ లో పంపరేగిపోయి ఒక సినిమా రిలీజ్ అయింది. అది చూసి ఆ నటన ఎలా చేయొద్దో నేర్చుకొని వచ్చేస్తా. ఓకే బాబాయ్, నువ్వు 100 కొట్టాను. బ్లాక్ లో అక్కడ మన సురేష్ గారు టికెట్ తీసుకొని టికెట్ ఉంచున్నారే వస్తున్నా. అదేంటి బాబాయ్ ముందు వెనక నుంచి అమ్మో ఇప్పుడు రంభా థియేటర్ లో పంపరైపోయి సినిమా చూద్దామని లైన్లో నుంచున్నాడు బాబాయ్. ఆ పోలీసు వచ్చి రా కారెక్క అన్నాడు. ఏమో మనతో ఏమన్నా మంచి నాటకాలు డైలాగులు చెప్పించుకొని సన్మానం చేస్తారేమోనని కారెక్కా. కర్రలతో సన్మానం చేశారు బాబాయ్. నా వల్ల కాదు బాబాయ్. ఎందుకు బాబాయ్ నన్ను తీసుకెళ్లారు పోలీసులు? అసలు ఎందుకని టికెట్ గురించి లైన్ లో నుంచున్నా. అవును కదా. అవును. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటుంటారు? బ్లాక్ లో టికెట్ అమ్మడానికి వచ్చిన సన్నాసి ఎవడం అనుకుని ఉంటారు బాబాయ్. నీ ఫేస్ వాల్యూ అది. బ్లాక్ ప్యాంట్ వేసుకున్నంత పాపానికి బ్లాక్ టికెట్ అమ్మేవాడు అనుకుంటున్నాను. నా ఫేస్ ఏమైంది? కాకపోతే అటు ఇటు కాస్త చెక్కినట్టుంటది అంతేగా. దొంగోళ్ళు పెట్టేవాడు. నాకు నొప్పులు వస్తున్నాయి. ఆ నొప్పులు కన్నా నీ పోటీ ఎక్కువైపోయింది బాబా. ఇప్పుడు ఈ కూర తగ్గిపోతాయి. నెక్స్ట్ మసాలా తీసుకో చెప్తాను. దాంట్లో నూనె వేసుకో కాస్త. నూనె ఇదిగో. దేవుడు అనేవాడు మనల్ని ఒక బొమ్మలుగా చేసి నటించండి అని భూమి మీద కుదులుతాడు. నూనె మరి వేడెక్కకుండా జాగ్రత్తగా చూడు. ఏం చూడాలి? అక్కడ ఒకసారి చూడు, దాన్ని కలుపు. నూనె వేడెక్కింది బాబాయ్. వేడెక్కిందా? వేసుకో. దాంట్లో ఏంటి? మెంతులు. మరి అది చెప్పు అట్లా క్లారిటీగా. ఏది పడితే అది వేసేస్తాం ఏంటి? మెంతులు వేసి తిని. జీలకర్ర. జీలకర్ర జీలకర్ర వేసాను బాబాయ్. కలుపు కాస్త అంతా కలిపా. చిటికెడు పసుపు కూడా వేయి. చిటికెడు పసుపు. నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు కొంచెం వేస్తే అది కూడా కొంచెం వేగుతా. అది అది ఆ వాసన రావాలి కదా. కలుపు. ఇప్పుడు చక్కగా దాంట్లో ఇది వేసుకో. ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ కలుపు బాగా. నెక్స్ట్ మరి వేయి చింతపండు పులుసు వేసే దాంట్లో. కలుపు కలుపు. ఇప్పుడు దాంట్లో అరటి పువ్వు వేయాలి. అరటి పువ్వు. అరటి పువ్వు ఎక్కడ పెట్టాను? దీని కింద ఉందా? మరి సన్నాసి అక్కడ ఉంది. అరటి పువ్వు మనం వండుకునే కూరల్లో గాని పులుసుల్లో గాని పచ్చళ్ళలో గాని ఖచ్చితంగా ఉండాల్సిన పదార్థం ఏంటి? అదే. ఏంటది? అదే అదే కాదు. ఏంటది? అది ఉప్పు కారం. ఉప్పు కారం. కారం ఆల్రెడీ వేసాం కదా. అవునవును. ఉప్పు ముందు, ఆ తర్వాత బెల్లం వేదు గాని. ఒకటి, ఒక 2, 3 ఏమంటావా? 3. ఓకే ఓకే. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే బాగుండదు కదా. అంతే అంతే. ఏమీ చేయలేం కదా. అంతే. అందుకే ఒక డైలాగ్ ఉంది బాబాయ్, ఎంత ఎక్కువైనా పర్లేదు షేర్ ఖాన్, తక్కువ కాకుండా చూసుకో. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. కొట్టమంటావా? తప్పట్లు కొట్టు. మరి ఇదేంటి? ఇదేం చేయాలి? ఇది దాంట్లో వేసేనా? బవిడిపాటి రాధాకృష్ణ గారు కీర్తి శేషుడు నాటకంలోనే రాశారు ఆ డైలాగు. బవిడిపాటి రాధాకృష్ణ గారు. బవిడిపాటి రాధాకృష్ణ ఏమన్నారు? ఆ తప్పట్లేరా? ఏది? అక్కడ కదరా. నాటకం వేస్తే అక్కడ ఆడియన్స్ కొట్టేవి తప్ప. అవును బాబాయ్. అందుకే కళాకారులు స్టేజ్ ఎక్కినప్పుడల్లా చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది అని అంటే. కానీ కొట్టే వాళ్ళు లేరు బాబాయ్. కాదు, ఈ రోజుల్లో అడుక్కోవచ్చు. అప్పుడు అడగకుండా కొట్టేవాళ్ళు. నాకు అలా కాదు బాబాయ్, నన్ను చూడకుండా కొడతారు. అవునవును. పోలీసుడు కొట్టాడని చెప్పావు కదా. ఇప్పుడు వాడు కొట్టింది చూడగానే కొట్టేది. దాంట్లో మరి కాసిన నీళ్లు పోయాల్సి వస్తుంది. మంచి నీళ్లు కొద్దిగా పోయి. మంచి నీళ్లు
ఇది సరిపోద్ది నాకు తెలిసి. చాలు చాలు. పడతాయిరా ఇంకొంచెం అబ్బే, పట్టదు బాబాయ్. డైలాగులు పడే దగ్గర వేయాలి, ఇరికించకూడదు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ గరిటె తీసేసి ముందు దాని మీద మూత పెట్టు. అయిపోయింది అది. అరటికాయ పులుసు. అరటికాయ పులుసు, అరటికాయ పువ్వు పులుసు కూర. అరటి పువ్వు పులుసు కూర. ఇప్పుడు అరటి పువ్వు పులుసు కూర. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అది దింపేసిన తర్వాత ఈ కొత్తిమీర దాని మీద చల్లుకుంటాం అంతే.